ప్రిపోషియన్స్ ఇంగ్లీష్ గ్రామర్. ప్రిపోషియన్ను ఈ క్రింది విధంగా విభజించవచ్చు. ఇవి 3 రకాలుగా ఉంటాయి. మొదటిది సింపుల్ ప్రిపోషియన్. ఎగ్జాంపుల్ కొన్ని అర్థాలు: అండర్ క్రింద, త్రో గుండా, ఎట్ వద్ద, టు కీకు, అంటిల్ వరకు, టిల్ వరకు, అవుట్ బయట, అప్ ఆన్ మీద, అవర్ పైన, ఆన్ మీద, బై ప్రక్కన లేదా వలన, ఫ్రమ్ నుండి, ఇన్ లోపల, ఇంటూ లోపలికి లోనికి, విత్ తో, ఆఫ్ యొక్క, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ఎడముగా, నియర్ దగ్గర, డౌన్ క్రింద. ఈ విధంగా సింపుల్ ప్రిపోషన్కి ఉదాహరణలు. కాంపౌండ్ ప్రిపోషన్. ఎగ్జాంపుల్: వితౌట్ లేకుండా, వితిన్ లోపల లో, ఎబౌవ్ పైన, ఎబౌట్ గూర్చి లేదా సుమారు, ఎమాంగ్ వానిలో, బిట్వీన్ మధ్య, అండర్నీత్ అడుగున, బినీత్ అడుగున, అవుట్ సైడ్ బయట, ఇన్సైడ్ లోపల, బిహైండ్ అవతల, బిసైడ్ ప్రక్కన, బిఫోర్ ముందు, బిహైండ్ వెనుక, బిలో క్రింద, ఎరౌండ్ చుట్టూ, ఎలాంగ్ వెంట లేక వెంబడి. ఈ విధంగా కాంపౌండ్ ప్రిపోషన్. ప్రౌస్ ప్రిపోషన్. ఎగ్జాంపుల్: ఇన్స్పైట్ ఆఫ్. ఇన్స్పైట్ ఆఫ్ అంటే అలా అయినప్పటికీ, ఎలాంగ్ విత్ తో పాటుగా, ఇన్ కేస్ అలా జరిగినప్పుడు, అకార్డింగ్ టు ప్రకారంగా, ఇన్ ఎడిషన్ తో పాటుగా, ఆన్ అకౌంట్ ఆ కారణం చేత, బికాజ్ ఎందువలన అనగా. ఈ విధంగా ప్రాసెస్ ప్రిపోషన్ ఉంటాయి. ఇప్పుడు ప్రిపోషన్ కన్ఫ్యూజ్ లేకుండా నేర్చుకుందాం. పెద్ద పట్టణాలు, పెద్ద నగరాలు, జిల్లాలు, దేశాలు, ఖండాలు మొదలైన వాటి ముందు ఇన్ అనే ప్రిపోషన్ని ఉపయోగించాలి. అదే చిన్న పట్టణాలు, చిన్న గ్రామాలు ముందు ఎట్ను ఉపయోగించాలి. ఉదాహరణకి ఎగ్జాంపుల్: షీ వాజ్ బోర్న్ ఎట్ ఏ అల్లూర్ ఇన్ నెల్లూర్. ఈ విధంగా ఉపయోగించాలి. పీరియడ్ ఆఫ్ టైం అనగా కాల వ్యవధిని తెలియజేయటకు ఇన్ని ఉపయోగించాలి. అదే పాయింట్ ఆఫ్ ద టైంని అనగా ఖచ్చితమైన కాలాన్ని తెలియజేయటకు ఎట్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్: వి షెల్ మీట్ ఎట్ 5 o'clock ఇన్ ద మార్నింగ్ లేదా ఇన్ ద ఈవినింగ్ అని చెప్పవచ్చు. వీధి పేర్ల ముందు ఇన్ని ఉపయోగించాలి. ఇంటి నెంబర్ల ముందు ఎట్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్: దే లివ్డ్ ఎట్ 16 ఇన్ రామాలయం స్ట్రీట్. హీ లివ్స్ ఇన్ అమెరికా. దే స్టూడ్ ఎట్ ఇన్ హోటల్. వీ స్టే ఎట్ నెహ్రూ స్ట్రీట్ ఇన్ విజయవాడ. ఈ విధంగా ఉపయోగించాలి. ఉదాహరణకి కొన్ని రోజుల ముందు ఆన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్: ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ ఫ్రైడే. ఈ విధంగా రోజుల ముందు, వారాల ముందు ఆన్ ఉపయోగించాలి. నెలల ముందు ఇన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్: ఇన్ ఆగస్ట్, ఇన్ డిసెంబర్ అని ఉపయోగించాలి. సంవత్సరాల ముందు ఇన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్: ఇన్ 1947, ఇన్ 1998. కాలం ముందు కూడా ఇన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్: ఇన్ సమ్మర్, ఇన్ వింటర్, ఇన్ మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మార్నింగ్ అని దీన్ని ఉపయోగించాలన్నమాట. అదేవిధంగా ప్రిపోషన్ ఇన్ లేదా ఇంటూ. ఇన్ అనగా లో అని అర్థం, ఇంటూ అనగా లోనికి అని అర్థం.
సబ్జెక్టు నందు కదలిక లేనప్పుడు ఇన్ను ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, ఈ సేట్ ఇన్ ద రూమ్, దే కెప్ట్ మనీ ఇన్ ద పర్స్. ఈ విధంగా సబ్జెక్టు కదలిక లేనప్పుడు ఇన్ ఉపయోగిస్తారు. సబ్జెక్ట్లో కదలిక ఉన్నప్పుడు ఇంటుని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, దే జంప్డ్ ఇన్ టు ద వెల్, దే కేమ్ ఇన్ టు ద రూమ్, దే ఫెల్ ఇన్ టు ద రివర్. ఈ విధంగా సబ్జెక్టులో కదలిక ఉన్నప్పుడు ఇంటుని ఉపయోగిస్తారు. ప్రిపోజిషన్ ఆన్, అపాన్. సబ్జెక్టులో కదలిక లేనప్పుడు ఆన్ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, ద క్యాట్ సాట్ ఆన్ ద వాల్. నెక్స్ట్ బిట్, హీ సాట్ ఆన్ ద చైర్. సబ్జెక్టు కదలిక లేనప్పుడు ఆన్ని ఉపయోగిస్తారు. నోట్, హీ వ్రోట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పేజ్. ఈ విధంగా దీన్ని వాడుస్తున్నట. పై వాక్యాన్ని ద టాప్ అనగా పైన అనే అర్థం. ఆల్రెడీగా వాక్యంలో ఇమిడి ఉన్నది కావున ఆన్ అనేది రాకుండా ఎట్ పేజీ యొక్క పై ప్రదేశం వద్ద అతను వ్రాసిన అని అర్థంలో ఉపయోగించాలి. సబ్జెక్ట్ కదలిక ఉన్నప్పుడు అప్ అని ఉపయోగించాలి. మీకున్న విషయం ఏంటంటే సబ్జెక్ట్ కదలిక లేనప్పుడు ఆన్లో ఉపయోగించాలి, ఓఎన్ ఆన్ ఉపయోగించాలి. సబ్జెక్ట్ కదలిక ఉన్నప్పుడు అప్ ఆన్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ద లైన్ జంప్ అప్ ఆన్ ద స్లీప్, ద టైగర్ స్పార్స్ అప్ ఆన్ ద డీర్, హీ జంప్డ్ అప్ ఆన్ ద వాల్. ఈ విధంగా సబ్జెక్ట్ కదలిక ఉన్నప్పుడు అప్ ఆన్ని ఉపయోగిస్తారు. ప్రిపోజిషన్ బిట్వీన్, ఎమాంగ్. బిట్వీన్ అన్నది ఇద్దరి మధ్య లేదా రెండు వస్తువుల మధ్య ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ బిట్వీన్ ద టూ బ్రదర్స్. నెక్స్ట్, రామ సాట్ బిట్వీన్ హీజ్ మదర్ అండ్ ఫాదర్. ఎమాంగ్ అన్నది ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు లేదా వస్తువుల మధ్య ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ అమాంగ్ ద 5 sons. ద స్వీట్స్ వర్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ద బాయ్స్. దే డిస్ట్రిబ్యూట్ ద స్వీట్స్ అమాంగ్ ద చిల్డ్రన్. ఈ విధంగా ఇద్దరు కన్నా ఎక్కువ మంది వాటికి వాడేటప్పుడు అమాంగ్ ఉపయోగించాలి. ఇద్దరుని అయినప్పుడు బిట్వీన్ని వాడాలి. ప్రిపోజిషన్స్ బిసైడ్, బిసైడ్స్. బిసైడ్ అనగా ప్రక్కన అనే అర్థము వస్తుంది. అదే బిసైడ్ అంటే తో పాటుగా, ఇన్ ఎడిషన్ టు అని అర్థం వస్తుంది. ఎగ్జాంపుల్, మై హౌస్ ఈజ్ బిసైడ్ ద హిల్. అదే రెండో ఎగ్జాంపుల్, ఐ స్టాండ్ బిసైడ్ మై ఫాదర్, హీ బిల్ట్ ఏ హౌస్ బిసైడ్ ద రివర్. ఈ విధంగా బిసైడ్ కోసం కొన్ని ఉదాహరణలు. బిసైడ్స్ కోసం, ఐ హ్యావ్ గాట్ ల్యాండ్ బిసైడ్ సమ్ హౌస్. అంటే అనగా నాకు ఇండ్లతో పాటు భూములు కూడా ఉన్నాయి. బిసైడ్ బుక్స్ హీ బాట్ పెన్స్. అనగా అతడు పుస్తకాలతో పాటు కలము కూడా కొన్నాడు. ఐ నో హిందీ బిసైడ్స్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా తెలుసు. ఈ విధంగా ఉపయోగించాలి. ప్రిపోజిషన్ విత్, బై గుర్చి. జీవం ఉన్న వాటి ముందు బైని ఉపయోగించాలి. జీవం లేని వాటి దగ్గర అనగా పరికరాలు విత్తును ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, స్వార్డ్, స్టిక్, నైఫ్, గన్ వంటి పదాల ముందు విత్తును ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ద ట్రీ వాజ్ కట్ బై హిమ్ విత్ ఏ ఆక్స్. షీ డిడ్ హెర్ వర్క్ విత్ సిన్సియారిటీ.
ది లెటర్ వాజ్ రిటర్న్ బై హిమ్ విత్ ఏ పెన్. ఈ విధంగా విత్ని ఉపయోగించాలి. నోట్: ఇంక్ సిరా అనున్నది ఇన్స్ట్రుమెంట్ అయినప్పటికీ దీని నుండి విత్ను ఉపయోగించరాదు, ఇన్ను ఉపయోగించాలి. ఐ రైట్ ఇన్ ఇంక్ అని రాయాలి. ప్రిపోజిషన్: ఏ క్రాస్, ఏ లాంగ్, ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్. డ్యూరింగ్ కోసం ఇప్పుడు తెలియజేస్తాను. ఏ క్రాస్ దీని అడ్డంగా అని అర్థంలో ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్: సర్ ఎథమ్ కాటన్ బిల్ట్ ఏ బ్రిడ్జ్ అక్రాస్ ద గోదావరి. హీ ర్యాన్ అక్రాస్ ద రోడ్. ఈ విధంగా ఏ క్రాస్ని ఉపయోగిస్తారు. ఏ లాంగ్ అంటే వెంబడి అని అర్థం. ఎగ్జాంపుల్: హీ వెంట్ ఏ లాంగ్ సీ కాస్ట్. సముద్ర తీరం అని అర్థం కాస్ట్ అంటే. సీ వాక్డ్ అలాంగ్ ద రోడ్. తర్వాత ఓఎఫ్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ గురించి. ఆఫ్ అను దానిని యొక్క అనే అర్థాన్ని ఉపయోగిస్తారు. హీ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ విస్డమ్. హీ వాజ్ సోల్డర్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా ఓఎఫ్ ఆఫ్ని ఉపయోగిస్తారు. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అన్నది మన శరీరం నుంచి కానీ లేదా నిరంతర ప్రయాణాల్లో కానీ ఒక భాగం అయితే వేరైతే అటువంటి సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్: షీ కట్స్ ఆఫ్ హెర్ హ్యాండ్. దే కట్ ఆఫ్ దేర్ రిలేషన్ విత్ దేర్ విలేజ్. ఈ విధంగా ఓఎఫ్ ఆఫ్ అంటే దానిని గూర్చి అని అర్థము. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే మన శరీరం నుండి తీయబడిన ఒక భాగమని అర్థము. డ్యూరింగ్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ అనే అర్థాన్ని వచ్చినప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్: ఐ స్పెంట్ ఇన్ ఊటీ డ్యూరింగ్ ద సమ్మర్ హాలిడేస్. నెక్స్ట్ బిట్: హీ స్టూడ్ డ్యూరింగ్ ద క్లాస్. ఈ విధంగా డ్యూరింగ్ని ఉపయోగిస్తారు. ప్రిపోజిషన్: టిల్, టు. టిల్ మరియు టు అనే పదాలు దానికి అర్థం వరకు అని అర్థాన్ని తెలియజేస్తుంది. అయితే కాలాన్ని సూచుటకు ఉపయోగిస్తే స్థలము సూచించుటకు ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్: హీ వెయిటెడ్ టిల్ 2 o'clock. నెక్స్ట్: హీ వెంట్ టు ద పోస్ట్ ఆఫీస్. ఇక్కడ హీ వెయిటెడ్ టు టిల్ అనే వచ్చింది. హీ వెంట్ టు అనే పోస్ట్ ఆఫీస్ అని టు అనే ప్రిపోజిషన్ వచ్చింది. షీ కేమ్ టు రాజా. ఇక టు అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఫ్రమ్ టు, ఫ్రమ్ అనగా నుండి, టు అనగా వరకు అని అర్థం. వీటిని కాలం, స్థలాలు తెలుపుటకు ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్: ఐ వెయిటెడ్ ఫ్రమ్ 10 AM to 11 AM. దిస్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. దే ట్రావెల్డ్ ఫ్రమ్ వైజాగ్ టు కాకినాడ. ప్రిపోజిషన్ ఫర్ సిన్స్. ఫర్ను పీరియడ్ ఆఫ్ ద టైం కాల వ్యవధిని తెలిపే సందర్భంలో ఉపయోగిస్తారు. సిన్స్ పాయింట్ ఆఫ్ ద టైం ఖచ్చితమైన కాలం తెలిపే సందర్భంలో ఉపయోగిస్తారు. కొన్ని ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సిన్స్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. సిన్స్ 6 AM, సిన్స్ టుడే, సిన్స్ మార్నింగ్, సిన్స్ ఆగస్ట్, సిన్స్ సండే, సిన్స్ లాస్ట్ ఇయర్, సిన్స్ లాస్ట్ వీక్. ఈ విధంగా సిన్స్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఫర్ గురించి: ఫర్ ఎన్ హవర్, ఫర్ 3 hours, ఫర్ 2 months, ఫర్ 10 years,
ఫర్ ఎ లాంగ్ టైమ్, ఫర్ ఎ ఫ్యూ డేస్, ఫర్ మెనీ ఇయర్స్. ఈ విధంగా ఫర్ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, హీ హ్యాజ్ బీన్ టీచ్ ఇంగ్లీష్ సిన్స్ 1985. హీ హ్యావ్ బీన్ వర్క్ హెర్ ఫర్ 5 years. ఐ హ్యావ్ బీన్ లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఈ విధంగా ఉపయోగిస్తారు. గమనిక, ఎట్ను వయసును సూచించు కొరకు ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, ఎట్ 13, ఎట్ 16, ఎట్ 18. ఈ విధంగా దీన్ని ఉపయోగిస్తారు. ఇన్ను ధరించే దుస్తుల గురించి తెలిపేటప్పుడు ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, హీఈస్ ఇన్ వైట్ డ్రెస్, షీ డ్రెస్సెస్ ఇన్ వైట్. ఈ విధంగా ఉపయోగిస్తారు. ఆర్థిక మరియు ఆరోగ్య స్థితి గురించి చెప్పేటప్పుడు ఇన్ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, షీ లివ్ ఇన్ పోవర్టీ, దే ఆర్ ఇన్ పూర్ హెల్త్. ఈ విధంగా ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుస్తుంది. ప్రయాణ సాధనం ముందు బైని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, బై కార్, బై బస్, బై షిప్, ఎక్సెట్రా. గమనిక, కాలినడక వెళ్ళేటప్పుడు మాత్రం ఆన్ ఫుట్ను ఉపయోగించాలి. లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ అనే పదాల ముందు సిన్స్ ఉపయోగించాలి, కానీ ఆ పదాల ముందు దాను అనే ఆర్టికల్ చేరినప్పుడు మాత్రం ఫర్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ఫర్ ద లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ మంత్. ఈ విధంగా ఉపయోగించాలి. మరికొన్ని ప్రిపోజిషన్ ఎగ్జాంపుల్తో మీ ముందు ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. ఇంకేమైనా కావాలనుకునే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తారని నమ్ముచున్నాను.